అందరికీ నమస్తే. నిన్నటి నుంచి మన ఛానల్లో భగవద్గీత మీద MCQs స్టార్ట్ చేశాం. మొదటి అధ్యాయం నిన్న పోస్ట్ చేశాము. చూడకపోయింటే ఒక్కసారి విజిట్ చేయండి. ఈ రోజు నుంచి రెండో అధ్యాయంలోకి వెళ్తున్నాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు ఆత్మ నిజమైన స్వరూపం ఏమిటో చెప్తారు. ధర్మయుద్ధం ఎందుకు అవసరమో వివరించారు. మరియు కర్మయోగం అనే అమూల్య సిద్ధాంతాన్ని పరిచయం చేస్తారు. ఈ అధ్యాయం నుంచే భగవద్గీత అసలు జ్ఞానపాఠం మొదలవుతుంది. ఇప్పుడు ఈ జ్ఞానాన్ని మనం ప్రశ్నల రూపంలో తెలుసుకుందాము. చాప్టర్ 2 సాంఖ్యయోగం MCQs. ఇందులో ప్రతి ప్రశ్న ఒక ఆలోచన, ప్రతి సమాధానం ఒక జ్ఞానం. రండి మన జ్ఞానాన్ని పెంచుకుందాం. మొదటి ప్రశ్న, భగవద్గీతలో మొదటగా ఆత్మ గురించి వివరంగా చెప్పిన అధ్యాయం ఏది? ఏ చాప్టర్ 1, బి చాప్టర్ 2, సి చాప్టర్ 3. ద ఆన్సర్ ఈజ్ చాప్టర్ 2. రెండో ప్రశ్న, ఆత్మను ఎవరూ చంపలేరు, అది శాశ్వతం అనే భావనను కలిగి ఉన్న శ్లోకం ఏ అధ్యాయంలో ఉంది? ద ఆన్సర్ ఈజ్ 2వ అధ్యాయం. ఆత్మ శాశ్వతమని తెలుసుకునే వ్యక్తికి భయం ఉండదు అని గీతలో ఎక్కడ చెప్పబడింది? ఏ సాంఖ్యయోగంలో, బి భక్తి యోగంలో, సి కర్మయోగంలో. ద ఆన్సర్ ఈజ్ ఏ సాంఖ్యయోగంలో. నీవు కర్మ చెయ్యి, ఫలంపై హక్కు లేదు అనే శ్లోకం ఎక్కడు? ఏ 2వ అధ్యాయం 46వ శ్లోకం, బి 2వ అధ్యాయం 47వ శ్లోకం, సి 3వ అధ్యాయం 16వ శ్లోకం. ద ఆన్సర్ ఈజ్ బి 2వ అధ్యాయంలో 47వ శ్లోకం. 5వ ప్రశ్న, 2వ అధ్యాయంలో భగవాన్ శ్రీకృష్ణుడు మొదట అర్జునుని ఏమంటారు? ఏ యుద్ధం చేయి, బి నీ బలం గుర్తుపెట్టుకో, సి నీ అశ్రద్ధ విడుచు. ద ఆన్సర్ ఈజ్ సి నీ అశ్రద్ధ విడుచు. 6వ ప్రశ్న, 2వ అధ్యాయంలో ప్రధానంగా ఏ 2 విషయాలపై శ్రీకృష్ణుడు దృష్టి సారిస్తారు? ఏ భక్తి శక్తి, బి ఆత్మతత్వం కర్మతత్వం, సి సమయం శత్రువు. ఆన్సర్ ఈజ్ ఆత్మతత్వం కర్మతత్వం. 7వ ప్రశ్న, యోగస్థః కురు కర్మాణి శ్లోకం అర్థమేమిటి? ఏ ధ్యానంలో కర్మ చేయాలి, బి స్తోత్రం పఠించాలి, సి భయం లేకుండా ఉండాలి. ద ఆన్సర్ ఈజ్ ధ్యానంలో కర్మ చేయాలి. 8వ ప్రశ్న, ఆత్మపై చెప్పబడిన గీతా వాక్యం ప్రకారం ఇది ఎలా ఉంటుంది? ఏ భౌతికమైనది, బి శాశ్వతం అవినాశనం, సి మారుతుంది. ద ఆన్సర్ ఈజ్ బి శాశ్వతం అవినాశనం. 9వ ప్రశ్న, కర్మ అనే పదానికి భగవద్గీత చాప్టర్ 2లో ఉన్న అర్థమేమిటి? ఏ పని, బి శత్రువు, సి జ్ఞానం. ద ఆన్సర్ ఈజ్ ఏ పని. 10వ ప్రశ్న, సంయోగ వియోగేతు దుఃఖం అని ఏ సందర్భంలో చెప్పబడింది? ఏ ధ్యానంలో, బి నిద్రలో, సి దుఃఖానికి మూలం వియోగమే అని చెప్పే సందర్భంలో. ద ఆన్సర్ ఈజ్ దుఃఖానికి మూలం వియోగమే అని చెప్పే సందర్భంలో. 11వ ప్రశ్న, భగవద్గీత ప్రకారం నిజమైన యోధుడు ఎవరు? ఏ శక్తిమంతుడు, బి భక్తుడు,
సి ధర్మబద్ధంగా కర్మ చేసేవాడు. ద ఆన్సర్ ఈజ్ సి ధర్మబద్ధంగా కర్మ చేసేవాడు. 12వ శ్లోకం. బుద్ధి యుక్త జహాతి ఇహ ఉబే అనే శ్లోకం అర్థమేమిటి? ఏ జ్ఞాని ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు. బి బుద్ధిమంతుడు శుభ అశుభ ఫలాలను విడిచి కర్మ చేస్తాడు. సి ధర్మం శాంతినిస్తుంది. ద ఆన్సర్ ఈజ్ బుద్ధిమంతుడు శుభ అశుభ ఫలాలను విడిచి కర్మ చేస్తాడు. 13వ ప్రశ్న. 2వ అధ్యాయంలో ఉన్న శ్లోకాల మొత్తం సంఖ్య ఎంత? ఏ 58, బి 72, సి 90. ద ఆన్సర్ ఈజ్ 72. 14వ ప్రశ్న. బుద్ధియుక్త జహాతి ఇహ శ్లోకం ఏ తత్వాన్ని చెబుతుంది? ఏ ధర్మతత్వం, బి సమత్వం, సి భక్తి తత్వం. ద ఆన్సర్ ఈజ్ బి సమత్వం. 15వ ప్రశ్న. ధర్మాధర్మాలపై సమదృష్టి అనే భావన ఏ అధ్యాయానికి ముఖ్యాంశం? ఏ చాప్టర్ 2, బి చాప్టర్ 5, సి చాప్టర్ 7. ద ఆన్సర్ ఈజ్ చాప్టర్ 2. 16వ ప్రశ్న. 2వ అధ్యాయంలో కృష్ణుడు అర్జునుడికి మొదట చెప్పే ఉపదేశం ఏది? ఏ ధర్మాన్ని ఆచరించు, బి సమంగా చూసే దృష్టిని అలవాటు చేయి, సి శత్రుభయంతో. ద ఆన్సర్ ఈజ్ సమంగా చూసే దృష్టిని అలవాటు చేయి. 17వ ప్రశ్న. ధర్మ విమర్శ ఎక్కడ మొదలవుతుంది? ఏ 1వ అధ్యాయంలో, బి 2వ అధ్యాయంలో, సి 5వ అధ్యాయంలో. ద ఆన్సర్ ఈజ్ 1వ అధ్యాయంలో. 18వ ప్రశ్న. భగవద్గీతలో స్థితప్రజ్ఞుడు అంటే ఎవరు? ఏ ధర్మాన్ని గూర్చి మాట్లాడేవారు, బి శాస్త్రజ్ఞానిని, సి మానసికంగా స్థిరంగా ఉన్నవారు. ద ఆన్సర్ ఈజ్ సి మానసికంగా స్థిరంగా ఉన్నవారు. 19వ ప్రశ్న. ధర్మయుద్ధం చేయడం నీ ధర్మం, దీని అర్థమేమిటి? ఏ క్రమశిక్షణ తప్పదు, బి భయపడొద్దు, సి క్షత్రియుని కర్తవ్యం యుద్ధమే. ద ఆన్సర్ ఈజ్ సి క్షత్రియుని కర్తవ్యం యుద్ధమే. 20వ ప్రశ్న. ధర్మక్షేత్రే కురుక్షేత్రే అనే మొదటి శ్లోకానికి భిన్నంగా 2వ అధ్యాయంలో మొదటి శ్లోకం ఏమిటి? ఏ శోచాన్వసిత్ స్వధర్మం, బి అశోచ్యానన్వ శోచస్త్వం, సి నా త్వేవాహం. బి అశోచ్యానన్వ శోచస్త్యం. ఇంతటితో మన ప్రశ్నలు పూర్తయ్యాయి.